మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. గురుగ్రహం మార్పు అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ గురుగ్రహం మేషరాశిలో సంచారం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ మనకి ఈ ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఏప్రిల్ 17వ తేదీ వరకు కూడా గురువు అశ్విని నక్షత్రం నుండి భరణీ నక్షత్రానికి ఆయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అంటే భరణీ నక్షత్రానికి అధిపతి వచ్చి శుక్రుడు. ఈ శుక్రుడి యొక్క నక్షత్రం మీద గురువు యొక్క సంచారం అనేది ఇక్కడ మనకి జరగబోతోంది ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఏప్రిల్ మనకి 17వ తారీఖు వరకు. అయితే మరి ఇక్కడ కానీ మనం చూసుకున్నప్పుడు గురువు శుభగ్రహమే, అలాగే ఇక్కడ మనకు శుక్రుడు కూడా శుభగ్రహమే. రెండు మనకి గురుగ్రహాలకు సంబంధించినవి. అయితే గురువు మనకి ఇక్కడ గురువుని మనం గురుబలం ప్రతిదానికి కూడా గురుబలం చాలా అవసరం అని చెప్తాం. అలాగే ఇక్కడ శుక్రుడు కూడా మనకి బలంగా ఉంటే ఏవైతే మనకి కంఫర్ట్లు ఉంటాయో ఆ కంఫర్ట్ అంతా కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకళ్ళ దేవగురువు అయితే ఇంకొకళ్ళు రాక్షస గురువు. అయితే ఇక్కడ రెండు కూడా రాక్షస గురువైనా కూడా ఇక్కడ కూడా రెండు గ్రహాలు కూడా మనకి చాలా పవర్ఫుల్ అని చెప్పవచ్చు. కారణం మనకు చూడండి, ఈ గురు మౌఢ్యమి శుక్ర మౌఢ్యమి అని చెప్తాం. ఈ మౌఢ్యములు వచ్చినప్పుడు వివాహాది శుభ కార్యక్రమాలు ఏది చెయ్యం. అంటే మనకి ప్రత్యేకంగా ముహూర్తాలు పెట్టుకునే కార్యక్రమాలు కూడా ఏమి చేయరు. ఎందుకంటే మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ఆ కార్యక్రమానికి గురుబలము అలాగే శుక్రుడి యొక్క బలము రెండు కూడా చూసుకుంటాం. అంటే శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడా లేదా అని. ఎందుకంటే శుక్రుడు అనుకూలంగా కానీ ఉంటే వివాహ విషయాల్లో కానీ, సంతానం కానీ, సౌఖ్యం కానీ, ఆర్థికంగా కానీ, అలాగే ప్రతిదీ కూడా అంటే వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఇలాంటివన్నిటికీ కూడా శుక్రుడు కారకుడుగా చెప్తాం. అలాగే వాహనాలు అంటే చూడండి, కొంతమందికి ఇప్పుడు గురువు ఉన్నాడు అనుకోండి, గురువు అనుకూలంగా ఉంటే మనకి విద్య వస్తుంది. అలాగే మనకి ఆస్తిపాస్తులు అంటే తల్లిదండ్రుల పైన పెద్దవారి నుండి వచ్చే ఆస్తిపాస్తులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మికము, జ్ఞానము, ఇలాంటివన్నీ కూడా మనకు గురువు ఎలా ఇస్తాడో శుక్రుడు కూడా జీవితంలో సౌఖ్యాన్ని అనుభవించడానికంటే ఎంత కష్టతరమైన కష్టాల్లో ఉన్నా కూడా మనకి శుక్రుడు అనుగ్రహం కూడా ఉంటే అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. అంటే ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే మనకి ఎంత మండుటెండలో వేసవకాలంలో వెళ్ళేవాడికి కూడా ఒకవేళ అయ్యో మనం ఈ కాసేపు నడుస్తున్నామే, ఈ 10 నిమిషాలు మనం కష్టపడుతున్నామే ఎండలో అనుకునేవాడికి అదే సమయానికి ఎవరో ఒక స్నేహితుడు ఒక బంధువు వచ్చి ఏసీ కారులో ఎక్కించుకుని వెళ్తాడు. అంటే అలా ఎక్కడో ఒక్కడ శరీరాన్ని కష్టపెట్టకుండా మనకి ఎవరో ఒక రూపంలో రావడం అనేది జరుగుతుంది శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటే. అయితే ఇక్కడ ఈ శుక్రుడు భరణీ నక్షత్రానికి అధిపతి కాబట్టి ఆ నక్షత్రం మీద ఈ యొక్క గురువు అనేది సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి భరణీ నక్షత్రం మనకు చూసుకున్నప్పుడు 3 నక్షత్రాల యొక్క కలయికతో అంటే త్రికోణాకారంలో ఉండడం అనేది జరుగుతుంది. భరణీ నక్షత్రానికి నక్షత్ర అధిపతి మనం యముడిగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి వచ్చేటప్పటికి మధ్యనాడి, అలాగే శుక్రుడికి సంబంధించిన భరణీ నక్షత్రానికి సంబంధించినప్పుడు కూడా మనం స్త్రీలింగంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి సహజంగా బేసిక్ కారకత్వాలుగా నక్షత్రాల గురించి మనం చెప్పుకునేటప్పుడు ఇలా వివరంగా చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు ఈ గురువు ఈ శుక్ర నక్షత్రానికి సంబంధించిన దాంట్లో సంచారం చేయడం వల్ల అసలు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని తెలుసుకుందాం. మీనరాశిలోకి చూసుకున్నప్పుడు పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మనకి మీనరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. ఈ మీనరాశిలోకి ఈ యొక్క రాశాధిపతి దశమ రాశాధిపతి అయిన ఈ యొక్క గురువు వీళ్ళకి ద్వితీయ స్థానంలో అంటే ధనస్థానంలో, కుటుంబ స్థానం, వాక్కు స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది.
కాబట్టి ఇక్కడ వీళ్ళకి శుక్రుడు అంటే వీళ్ళకి తృతీయాధిపతి యొక్క తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడి యొక్క నక్షత్రంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి కాస్త ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది. అలాగే ప్రతి దాంట్లోనూ కూడా కొంత ఉద్యోగాల్లో కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, కొంత మార్పులు అనేవి చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే వ్యాపారపరంగా కూడా చిన్న చిన్న మార్పులు అనేవి చోటు చేస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టే విషయాల్లో వాటిల్లో కూడా సామాన్యంగా ఉండడం అనేది ఉంటుంది. అనుభవజ్ఞ యొక్క సలహాలు మాత్రం తప్పనిసరిగా తెలుసుకొని ఎక్కడైనా మీరు డబ్బులు పెట్టడం కావచ్చు, లేదా మీకు మార్పులు కావచ్చు. అంటే ఇప్పుడు ఒక వ్యాపారంలో మార్పు చేస్తున్నాము అంటే అందులో కంపల్సరీగా పెట్టుబడి పెట్టాలి కదా. కాబట్టి ఆ మార్పులు అనేవి ఎవరైనా అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకుని పాటించడం అనేది మంచిది. ఖర్చుల విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ బంధువులు మిత్రుల యొక్క సహాయ సహకారాలు కాస్త అందడం అనేది ఉంటుంది. అయితే ఎక్కువగా విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు కానీ ఏదైనా శుభ కార్యక్రమాల్లో ఎక్కడైనా పాల్గొన్నప్పుడు అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు. అలాగే ఇక్కడ ఏదైనా సరే మీకు ఒక విల్ పవర్ అనేది ఏర్పరచుకోవాలి. ఒక మీనరాశి వాళ్ళు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే పోటీ పరీక్షల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా కొత్తగా ప్రాజెక్టులు వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదైనా సరే విద్యార్థులకు మాత్రం వాళ్ళు చదవాలనుకున్న కోర్సుల్లో మాత్రం చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క సంచారం శుక్రుడి యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ సంచారం వల్ల కాస్త చిన్న ఒడిదుడుకులు అనేవి ఏర్పడతాయి. అయితే విద్యార్థులు మంచి జ్ఞాపశక్తి ఉండడం మాత్రం జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా బొబ్బర్లను నానబెట్టి గోగి తినిపించడం లేదా ప్రసాదంగా చేయడము, లేదు మీకు ఇంట్లో అమ్మవారు అంటే ఈ లక్ష్మీ అమ్మవారు కానీ లేకపోతే ఏదైనా సరే అమ్మవారు లలిత అమ్మవారికి కానీ 108 నామాలతో 108 తెల్ల పూలతో అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా శుక్రుడికి సంబంధించిన నవగ్రహ స్తోత్రాల్లో శుక్రుడికి సంబంధించిన శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా ఒక 20 సార్లు చదువుకుంటూ ఉండండి. కాస్త చిన్న చిన్న ఒడిదొడుకులు తగ్గడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క గురువు శుక్రుడి యొక్క నక్షత్రం మీద సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకున్నాం. అయితే ఇది కేవలం గోచార ప్రకారము ఆ యొక్క సమయంలో ఏదైతే నిడివి ఉందో ఈ సమయం అంటే మనకి ఈ 72 రోజులు ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో ఈయన సంచరించేటప్పుడు వచ్చే ఫలితాలు. అయితే మనం ప్రతిసారి చెప్పుకునేదే ఇక్కడ ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కూడా వీళ్ళకి గురువు అనుగ్రహము లేదా శుక్రుడి యొక్క బలము, ఈ యొక్క గురువు కూడా శుక్రుడి యొక్క నక్షత్రం మీద ఇదే సమయంలో వాళ్ళ జన్మ జాతకంలో కానీ ఉన్నట్టు అయితే వాళ్ళకి ఇంకా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. దీనితో పాటుగా వీళ్ళకి వ్యక్తిగత జాతకంలో వాళ్ళ వ్యక్తిగత జాతకాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే గోచారంలో ఒక వివాహం అవుతుంది అని మనం అనుకున్నప్పుడు, లేదా ఒక శుభకార్యం జరుగుతుంది, అయితే వీళ్ళకి ఒక పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది, లేకపోతే వీళ్ళకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి అని మనం ఇప్పుడు ఏవైతే రాసుల వారీగా చెప్పుకుంటున్నామో వాటిల్లో కేవలం గోచార ఫలితాలతో మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. వ్యక్తిగత జాతకాలు చెప్పుకోవడం లేదు. పూర్తిగా క్లారిటీ రావాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మనం వ్యక్తిగత జాతకాలనే పరిశీలనలోకి తీసుకోవాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఇక్కడ గురు శుక్రులు ఇద్దరూ కూడా మనకి శుభ ఫలితాలను ఇచ్చేవాళ్ళే. అయితే వాటి జాతకంలో మన జన్మ జాతకంలో కావచ్చు, గోచారంలో కావచ్చు, వాటి ఉండే స్థితిని బట్టి, వీక్షణను బట్టి, అలాగే వాటికి ఏవైతే ఆ నిడివి గ్రహాల యొక్క డిగ్రీలు ఉంటాయో దాన్ని బట్టి ఫలితాలు ఆ యొక్క రాసులు వాళ్ళు అంటే వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశి వాళ్ళు పొందడం అనేది ఉంటుంది అని మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.